అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పూణే స్పెషల్ తందూరీ చాయ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. జలుబు చేసి నా గొంతు బాగా పాడైపోయింది, అయినా ఈ రెసిపీ పెట్టాలని నేను పెడుతున్నాను. ఏమేమి పదార్థాలు కావాలో ఈ టేబుల్ చూడండి. ఈ తందూరీ చాయ్ చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక చిన్న కుండ కొనుక్కొచ్చుకోవాలి. ఆ చిన్న కుండని మనం ముందుగా నీళ్ళతో కొలుచుకోవాలి, ఎందుకంటే దానికి 2 రెట్లు పాలు తీసుకోవాలి. ఇప్పుడు కుండను నేను నీళ్లతో ఫస్ట్ కొలుస్తున్నాను. గ్లాసున్నర వరకు నీళ్లు పట్టినవి, అందుకని నేను 2 గ్లాసులు పాలు తీసుకుంటున్నా. ఈ కుండ ములిగేంత వరకు పాలు తీసుకోవాలి. సో ఇక్కడ గ్లాసున్నర పట్టినాయి కాబట్టి నేను ఇక గిన్నెలో 2 గ్లాసుల పాలు తీసుకున్నాను, దాదాపు 1/2 లీటర్ పాలు. బాయిల్ చేసినవైనా తీసుకోవచ్చు, పచ్చివైనా తీసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఈ పాలని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఇవి మరుగుతూ ఉన్నప్పుడు 3 టీ స్పూన్ల టీ పొడి వేయాలి. మీకు నచ్చింది ఏదైనా వేసుకోండి. ఇవి మామూలుగా నార్మల్ టీ పొడి పంచదార మెజర్మెంట్స్ అన్నమాట. నాకు కొంచెం స్ట్రాంగ్ కావాలి, అందుకని ఇంకొక టీ స్పూన్ టీ పొడి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేయాలి. మీకు పంచదార ఎక్కువ తక్కువ కావాలంటే అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లో మరిగిస్తూ చిన్న అల్లం ముక్క, యాలక్కాయని దంచుకోవాలి. ఇది మీ మంచి ఫ్లేవర్ కోసం ఇవి ఇలాచీ కంపల్సరీ వేస్తారు. ఇక్కడ నేను అల్లం కూడా వేస్తున్నాను. దంచిన ఈ అల్లం యాలక్కాయ మిశ్రమాన్ని మరుగుతున్న టీలో వేయాలి. టీ మరుగుతూ ఉండగా కలుపుకుంటూ 7 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇంకొక స్టవ్ వెలిగించి కుండని దాని మీద పెట్టి కాల్చుకోవాలి. ఈ కుండ 10 రూపాయలకి నేను రోడ్ సైడ్లో కొన్నాను. అన్ని వైపులా తిప్పుతూ కుండని బాగా కాల్చాలి. ముందుగా బయట వైపు బాగా కాల్చుకోవాలి. ఒక పక్క టీ మరుగుతుంది, ఒక పక్క కుండని కాల్స్తున్నాం. చూసారు కదా, జాగ్రత్తగా అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి. మధ్య మధ్యలో టీ మరిగేటప్పుడు కంపల్సరీ కలుపుతూ ఉండాలి, అప్పుడే పొడి బాగా దిగుతుంది. కుండ బయట వైపు బాగా కాలిన తర్వాత ఇలాంటి ఒక జాలిని పొయ్యి మీద పెట్టుకొని దాని మీద కుండను కాల్చుకోవాలి. అప్పుడు లోపల కూడా బాగా కాలుతుంది అనమాట. జాలి పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత దాని మీద ఈ చిన్న కుండను పెట్టుకొని అన్ని వైపులా బాగా కాల్చాలి. ఎంత బాగా కాగాలంటే బాగా కాలిపోవాలన్నమాట కుండ. మామూలుగా బయట టీ స్టాల్స్లో అయితే నిప్పుల మీద కాలుస్తారు. మనకి నిప్పులు లేవు కాబట్టి స్టవ్ మీద ఈ విధంగా కుండని కాలుస్తున్నాం. చూసారా, కుండ కలర్ మారుతూ ఉంది. అన్ని వైపులా బాగా కాల్చాలి. మనం తీసుకున్నప్పుడు కుండ ఎర్రగా ఉంది, అది కాలినప్పుడు ఇలా నల్లగా మారుతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చిలకరించి చూస్తే సుయ్యమని రావాలి. అలా వస్తే మీ కుండ బాగా కాలినట్టు అర్థం. ఇప్పుడు దాన్ని లోపల వైపు బాగా కాల్చాలి. బయట వైపు బాగా కాలింది కదా, లోపల వైపు బాగా కాల్చాలి. జాగ్రత్తగా ఆ జాలి మీద బోర్లించి పెట్టి కాల్చుకోవాలి. ఈ కుండ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చేయి కాలుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుండని జాగ్రత్తగా బోర్లించి ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి లోపల వైపు బాగా కాల్చుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. నీళ్లు చల్లితే సుయ్యమనేంత వరకు కాల్చాలి. చూసారు కదా, ఇలా బాగా కాల్చుకుంటూ ఉండాలి. ఇది దాదాపు లోపల వైపు బోర్లించిన తర్వాత 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కాల్చాలి. ఈ లోపుగా నా టీ మరిగిపోయింది. దీన్ని వడకట్టుకొని వేరే గిన్నెలోకి పోసుకోవాలి. చక్కటి కలర్ వస్తుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. పంచదార చెక్ చేసుకొని కావాలనుకుంటే మీరు కొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడ చక్కగా టీ వడకట్టుకోవాలి. టీ వడకట్టిన తర్వాత కొద్దిగా స్పూన్తో ఈ విధంగా నొక్కితే అందులోపల ఉన్న టీ కూడా దిగుతుంది. ఇలా మీలో ఎవరైనా చేస్తారా? చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. అప్పుడు టీ వేస్ట్ కాదనమాట. ఇప్పుడు చూసినట్లయితే కుండ బాగా కాలిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా ఈ కుండని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కుండ బాగా కాలి ఉంది. ఈ విధంగా కుండని పెట్టి వేడివేడి టీని దాని మీద పోయాలి. మీకు కంపల్సరీగా ఈ సౌండ్ రావాలి. టీ మొత్తం పొంగి పొర్లి నొరగా వచ్చేంత వరకు మీరు కదపకుండా కుండను అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ కుండలో ఉన్న మట్టి వాసన మొత్తం టీలోకి దిగుతుంది. అది తందూరీ చాయ్ స్పెషల్.
ఇలా మొత్తం పొంగు ఆగిపోయిన తర్వాత ఈ కుండలో ఉన్న టీని కూడా బౌల్లోకి వంచేసి ఆ తర్వాత దాన్ని మీకు నచ్చిన గ్లాసులో వేసి సర్వ్ చేసుకోవాలి. ఈ కుండలో ఉన్న మట్టి వాసన టీలోకి దిగుతుంది. చూసారా, నురగ బాగా వచ్చింది. ఇలా నురగ బాగా రావాలి. అంతే, ఇక్కడ నేను మట్టి గ్లాసులు కొనుక్కొచ్చాను, ఎందుకంటే ఆ తందూరి చాయ్ టచ్ కోసం అనమాట. మీకు నచ్చిన గ్లాసులో సర్వ్ చేసుకొని తాగండి. నాకు టీ అంటే చాలా ఇష్టం, అందుకని నేను పెద్ద గ్లాసులో టీ పోసుకున్నాను. ఈ తందూరి చాయ్ ఎలా ఉంటుందో నేను తాగి ఆల్రెడీ చూసాను. మంచి స్మోకీ ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉంది ఈ తందూరి చాయ్. ఈ స్పెషల్ చాయ్ లేదా టీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ టీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టీ తాగుతున్నప్పుడు మంచి మట్టి వాసన వస్తుంది. అలా రావాలంటే కుండని బాగా కాల్చుకోవాలి. అదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ తందూరి చాయ్ని మీరు టేస్ట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొంటి రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.